కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. కొరవి గోపరాజు యొక్క ప్రత్యేకత ఏంటి? అందరికీ అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం. కొరవి గోపరాజు యొక్క తల్లిదండ్రులు ఎవరు? కామాంబిక, కసవరాజు గారు. కొరవి గోపరాజు ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్. కొరవి గోపరాజు ఎవరి దగ్గర పనిచేసేవారు? మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. కొరవి గోపరాజు 15వ శతాబ్దం వాడు. 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చదువు అనే పాఠ్యభాగాన్ని రాసిన కవి కొరవి గోపరాజు గారు. శతకసుధ అనే పాఠ్యభాగం 3వ పాఠంగా ఉందండి. అందులో అనేక మంది కవులు శతక పద్యాలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సుమతి శతకం యొక్క కవి పరిచయం చెప్తాను. సుమతి శతకాన్ని బద్దెన రచించారు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్ర భూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. బద్దెన తన పద్యాలన్నీ కూడా కంద పద్యాల్లో రాశారు. కంద పద్యాల్లో శతకాన్ని రాసిన వారు బద్దెన. కంద పద్యాల్లో ఉన్న శతకం పేరు సుమతి శతకం. ఈ సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెనను వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ బద్దెన గారు సుమతి శతకంతో పాటుగా నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. అదేవిధంగా దాశరథి శతకం. దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న గారు రాశారు. ఈయన రామదాసుగా పేరు పొందాడు. కంచర్ల గోపన్న దాశరథి కరుణా పయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈ కంచర్ల గోపన్న గారు అనేక కీర్తనలు రాశారు. అవి ఇప్పటికీ కూడా తెలుగువారు పాడుకుంటూనే ఉన్నారు. కంచర్ల గోపన్న గారు 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈ 17వ శతాబ్దం వాడైన కంచర్ల గోపన్ననే రామదాసుగా పేరు పొందారు. మరి కంచర్ల గోపన్న రాసిన శతకం ఏంటి? దాశరథి శతకం. దాశరథి కరుణాపయోనిధి అలా మకుటం వస్తుందండి ఈయన పద్యాలన్నింటికి కూడా. ఇక 3-4 పద్యాలు ఇచ్చారు ఇక్కడ. నరసింహ శతకము మరియు నృకేశ్వరి శతకం అని. నరసింహ శతకము మరియు నృకేశ్వరి శతకకర్త కాకుత్తం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితమిచ్చిన సత్కవి. నరహరి శతకము, ధర్మపురి రామాయణము ఈయన రచనలు. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. నరసింహ శతకం మరియు నృకేశ్వరి శతకం ఈ 2 శతకాలు రాసిన వారు కాకుత్సం శేషప్ప కవి గారు. ఈయన ప్రస్తుత జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితమిచ్చారు. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈ 2 కూడా ఇతని రచనలు. ఇతను 18వ శతాబ్దానికి చెందినవారు. వేమన శతకం. వేమన రచించారు. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. సహజ కవిగా వేమన ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత. తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? వేమన ప్రత్యేకత. వేమన యొక్క శతకం పేరు వేమన శతకం. వేమన శతకంలో తెలుసు కదా మకుటం ఏముంటుందో? విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం ఉంటుంది. తర్వాత నగ్న సత్యాలు శతకం. రావికంటి రామయ్య గుప్త గారు, ఇతనికి కవిరత్న అనే బిరుదు ఉంది. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవారు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా
మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. నగ్న సత్యాలు అనే శతకాన్ని రాసిన వారెవరు? రావికంటి రామయ్య గుప్తా. మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడెవరు? రావికంటి రామయ్య గుప్తా. రావికంటి రామయ్య గుప్తకి ఏం బిరుదుంది? కవిరత్న బిరుదు ఉన్నది. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఎవరి రచనలు? రావికంటి రామయ్య గుప్తా గారి రచనలు. తరువాత శ్రీనివాస బొమ్మల శతకాన్ని రాసిన వారు డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. హనుమకొండ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన వారిద్దరు. ఈయన బిరుదు కవి శశాంక. వేములవాడ రాజరాజేశ్వర శతకము, రామాయణ రమణీయం అనే పద్య కావ్యాన్ని కూడా రచించారు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. ఇక్కడ శ్రీనివాస బొమ్మల శతకం ఎవరు రాశారు అంటే ఆడప చంద్రమౌళి. కవి శశాంక బిరుదు ఎవరికి కలదు? డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారికి. రామాయణ రమణీయం అనే పద్యకావ్యాన్ని రాసింది ఎవరు? డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు. వేములవాడ రాజరాజేశ్వర శతకాన్ని రాసింది ఎవరు? డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు. తర్వాత డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారి తర్వాత శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారు రాశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారు యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను కూడా పెంపొందిస్తాయి. ఇతను 20వ శతాబ్దానికి చెందినవాడు. ఇక్కడ శతకం పేరు పెద్దగానే ఉంది, మన రాసిన కవి పేరు కూడా పెద్దగానే ఉంది. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, నృసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారు రాయడం జరిగింది. మరి యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం యొక్క మకుటం చూడండి. యాదగిరివాస లక్ష్మీ నృసింహ రమా విభో ప్రభో అంటూ సంబోధిస్తూ ఈ చక్కటి శతకాన్ని రాయడం జరిగిందండి. అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగాన్ని రాసిన కవి పరిచయం చూద్దాము. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి గారు. టి కృష్ణమూర్తి యాదవ్ 1940లో జన్మించారు, 2004లో మరణించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన టి కృష్ణమూర్తి తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకరు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. ఈ తొక్కుడు బండ అనే కవితా సంపుటితో సాహితీ క్షేత్రంలో ప్రవేశించారు. శబ్నం వీరి 2వ కవితా సంపుటి. గ్రామీణ జీవిత అనుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. ఇందులో గుర్తుంచుకోవాల్సిన 2: తొక్కుడు బండ రచయిత ఎవరు, శబ్నం రచయిత ఎవరు? టి కృష్ణమూర్తి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పల్లె అందాలు అనే పాఠ్యభాగాన్ని రచించిన ఆర్చి వెంకటాచార్యుల పరిచయం చేద్దాము. రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఆర్చి వెంకటాచార్యులు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామంలో జన్మించారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉండేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామంలో 1914లో ఆర్చి వెంకటాచార్యులు గారు జన్మించారు. ఆండాళ్, బుర్రకథ, రాగమాల, మా ఊరు అనేది ఏకాశ్వాస ప్రబంధం ఈయన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన అనేక పాటలు రాశారు, హారతులు రాశారు, పద్యాలు కూడా రాయడం జరిగింది. మా ఊరు అనేది ఏ ప్రక్రియ? అది ఏకాశ్వాస ప్రబంధం. ఆండాల్ అనేది బుర్రకథ. రాగమాల, మా ఊరు అనే రచనలు ఈయన రాయడం జరిగింది. ప్రేరణ అనే పాఠ్యభాగాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాయడం జరిగింది. ఆయన గురించి ఒకసారి తెలియని వారు ఉన్నారు, అయినా కూడా పుస్తకంలో ఉన్నదాని ప్రకారం ఒకసారి కవి పరిచయం చేసుకుందాం. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అనే పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం
తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. మరొకసారి చూద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఏ ఫర్ అవుల్, పి ఫర్ ఫకీర్, జే ఫర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోగ్రఫీ అనే రచనలు చేయడం జరిగింది. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న కూడా అతన్ని వరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు డాక్టర్ని గౌరవ డాక్టరేట్తో ఆయనను గౌరవించడం జరిగింది. శిల్పి అనే పాఠ్యభాగాన్ని రాసిన గుర్రం జాషువా గారి గురించి కవి పరిచయం చేసుకుందాము. మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించారు. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాళింపచేసిన జాషువా గారు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేయడం జరిగింది. ఈయన రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనలు కళ్ళకు కట్టినట్లుంటాయి. కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నవారు గుర్రం జాషువా గారు. ఈయన 28 సెప్టెంబర్ 1895లో జన్మించారు. 24/7/1971లో మరణించడం జరిగింది. 7వ తరగతి పుస్తకంలో 8వ పాఠాన్ని రాసిన కవి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దేవులపల్లి రామానుజరావు గారి గురించి తెలుసుకుందాము. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు గారు హన్మకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు, ఆండాళమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య పత్రికను, అది కూడా మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలుకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించారు. ఈయన గురించి గొప్పగా చెప్పుకోవాల్సినది ఏంటంటే, శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించిన వారెవరు అంటే దేవులపల్లి రామానుజరావు. ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1946లో. ఈయన శోభ పత్రికను సంపాదకుడిగా ఉండడంతో పాటు ఇతను ఇంకొక పత్రిక కూడా కొన్ని రోజులు నడిపించడం జరిగింది. అదే గోలుకొండ పత్రిక. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఇతను రాసిన ఆత్మకథ పేరు 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇవన్నీ కూడా ముఖ్యమైనవిగా ఈ దేవులపల్లి రామానుజరావు గురించి చెప్పుకోవచ్చు. ఇంకో ప్రముఖ కవి, ఏ కులం అనే పాఠ్యభాగాన్ని రాసిన కవి చెరబండరాజు. వారి పరిచయం చేసుకుందాము. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తరువాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం, ముట్టడి, పల్లవి ఇతని కవితా సంకలనాలు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో
పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతీక చెరబండరాజు. చెరబండరాజు యొక్క అసలు పేరేమిటి? బద్దం భాస్కర్ రెడ్డి. బద్దం భాస్కర్ రెడ్డి గారు దిగంబర కవిగా ఎప్పటి నుండి మొదలయ్యాడంటే 1965 నుంచి. మరి 1970 నుండి ఆ తర్వాత విప్లవ గేయాలు, కథలు రాయడం మొదలుపెట్టాడు. ఇతని యొక్క కవితా సంకలనాలు 3 ఉన్నాయి: గమ్యం, ముట్టడి, పల్లవి. ఇతని యొక్క పాటల సంకలనానికి పేరు కత్తిపాట. ఈ చెరబండరాజు యొక్క విశేషాలండి ఇవి. 7వ తరగతిలో మరోటి శ్రీలు పొంగిన జీవగడ్డ, అతని శ్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యభాగాన్ని రచించిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాయప్రోలు సుబ్బారావు గారు. భావ కవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి.